హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ గోంగూర రైస్. సింపుల్గా, టేస్టీగా, క్విక్గా ఈ గోంగూర రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను ముందుగానే రైస్ని అయితే ఉడికించుకొని తీసుకున్నానండి. 1/2 kg వరకు రైస్ తీసుకోండి. అలాగే శుభ్రంగా వాష్ చేసుకున్న గోంగూరను కూడా తీసుకోండి. నేను మీడియం సైజు కట్టనైతే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఈ గోంగూరను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోంగూరలో నుండి వాటర్ అన్ని పోయే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారించుకోండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మిక్సీ చేసేసుకోవాలి. లేదా డైరెక్ట్ అలా కూడా వేసేసుకోవచ్చు. అలా వేస్తే కనుక రైస్లో మిక్స్ అవ్వదు కదా, సో మిక్సీ చేసుకోండి. ఇలా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నానండి. అలాగే ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. గోంగూర రైస్లో కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. అలాగే మీడియం సైజు ఆనియను, పొడుగా కట్ చేసుకున్న ఒక 3 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజు టమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ టమాటో ముక్కలు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసేసుకుందాము. ఈ గోంగూర ఆయిల్లోనే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపోయే సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ రైస్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాము. అలాగే మన ఇంట్లో మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా అండి, ఆ రైస్తో కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ క్విక్గా అయ్యే రెసిపీ. తప్పక ట్రై చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి ఎలా వచ్చిందో అనేసి. ఇలా మొత్తం బాగా కలుపుకోండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కూడా చేసిస్తూ ఉండండి. లంచ్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారు. అలాగే గోంగూర ఇష్టపడిన వాళ్ళకు ఇలా కూడా చేయండి. కాస్త వెరైటీగా ఉంటుంది, అలాగే ఇష్టంగా కూడా తింటారు. ఇలా ఒక 5 నిమిషాల పాటు స్టవ్ సిమ్లోకి పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ రైస్ని అయితే ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని ఏదైనా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి గోంగూర రైస్ అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.